హరీష్ ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది వచ్చి సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపల ఎక్కడ వచ్చిన కనపడలేదు దిశ. మీరు రానిలేదా? మీరు మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో. దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. మరి జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నారు, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి. దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్య చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధానం సార్. ఓకే సార్. సార్, ఈ 16వ శాసనసభ 3వ సమావేశాలను మరి ముగిస్తున్నాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నాం సార్, నిర్వధికంగా వాయిదా వేస్తున్నాం సార్.